కేకే కమిటీ తెలంగాణ ఉద్యమకారుల ఎంపిక కమిటీకి సంబంధించి సమావేశం జరుగుతూ ఉన్నది. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి కమిటీ నాయకులు, కమిటీ సభ్యులైనటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ గారు, తెలంగాణ జేఏసీ పొలిటికల్ జేఏసీ నాయకులు తెలుసు మనకు. అదే మాదిరిగా రాములు నాయక్ గారు, అదే మాదిరిగా శోభన్ రెడ్డి గారు ఇచ్చేసినటువంటి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి నుంచి ఉద్యమకారులుగా ప్రధాన పాత్ర పోషించినటువంటి వాళ్ళు ఇక్కడ హాజరు కావడం జరిగింది. ప్రొద్దు నుంచి చాలా చర్చ జరిగింది. సమావేశం స్టార్ట్ కాబోయే ముందు కోదండరామ్ సార్ ఒక విజ్ఞప్తి చేసి ఉన్నారు. ఒక ఎజెండాని ముందు పెట్టుకొని చర్చించడానికి ఇక్కడికి పిలిచినటువంటి పరిస్థితి. కానీ చాలామంది మాట్లాడుతూ ఎజెండాను కాకుండా ఎజెండాకు బయట చాలా అంశాల్ని, గత తెలంగాణ ఉద్యమంలో జరిగినటువంటి అంశాల్ని మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ఉద్యమకారులను గుర్తించడానికి ప్రాతిపదిక ఏం తీసుకోవాలి, ఏ ప్రాతిపదికన ఉద్యమకారులని ఎంపిక చేయాలా, వాటిని ఏ విధంగా కేటగిరైజ్ చేయాలా, ప్రాధాన్యత క్రమంలో కేటగిరైజ్ చేసుకోవడానికి మన సూచనలు ఏందన్నది అడగడానికి ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి కేటగిరైజ్ చేసే క్రమంలో అనేక ఇబ్బందులు ఉంటున్నాయి. జిల్లా జేఏసీ ఆయా జిల్లాల యొక్క ఉద్యమకారుల గుర్తింపుని బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జిల్లా ఆనాడు పనిచేసిన నాయకత్వము మానిటరింగ్ చేస్తూ మండలాల్లో జేఏసీలు ఏర్పడ్డాయి, గ్రామాల్లో జేఏసీలు ఏర్పడ్డాయి. అనేక మంది నాయకత్వంలో ఉద్యమించినటువంటి పరిస్థితి మనకు తెలుసు. తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకం ట్యాగ్లైన్ మీద ఉద్యమం జరిగింది. అసలు ఎవరు ఊహించలేదు ఉద్యమం అంత ఉవ్వెత్తున ఎగిసిపడి తెలంగాణ సాధించుకుంటామన్నటువంటి ఆకాంక్ష చాలామందిలో లేదు. ఎందుకు అంత ఉవ్వెత్తుగా ఎగిసిపడిందనే విషయంలో లోతుగా వెనక్కి వెళ్ళి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఈ భావజాల ప్రచారం జరగకుండా అంత ఉవ్వెత్తున ఎగిసిపడేటువంటి ఉద్యమం కాదు. 1994-95 నుండి భావజాల వ్యాప్తి కొరకు కొన్ని సంఘాలు పనిచేసినాయి, ప్రజా సంఘాలు. తెలంగాణ జనసభ, ఆకుల భూమయ్య గారు సార్ తెలుసు, వాళ్ళు బాగా పనిచేశారు. అన్ని జిల్లాల్లో మేధావులతో సమావేశాలు పెట్టి తెలంగాణ ఎందుకు మనం కోరుకుంటున్నాము, ఆంధ్ర వలస పెత్తందారుల యొక్క కుయుక్తులు ఎట్లా ఉంటున్నాయి, ప్రభుత్వంలో వాళ్ళ యొక్క రోల్ ఎట్లా ఉంటున్నది, తెలంగాణకు జరుగుతున్న అన్యాయం మీద అనేక సమావేశాలు పెట్టినటువంటి సందర్భం. తర్వాత ఏం జరిగింది, ఆకుల భూమయ్య గారికి మనందరూ తెలుసు. డిటిఎఫ్ కూడా, డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ 1999లో ఏర్పాటైంది. ఉపాధ్యాయ సంఘంగా ఆనాడు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ అని రాష్ట్రంలో ఉండే, ఉమ్మడి రాష్ట్రంలో ఏపీటీఎఫ్ అని. ఏపీటీఎఫ్లో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి తీర్మానం జరగాలని చెప్పేసి మా వర్గంగా మేము పట్టుబడితే ఆంధ్ర వాళ్ళ పెత్తనం ఉండడం వల్ల ఆ ఏపీటీఎఫ్లో తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి తీర్మానానికి ఒప్పుకోని సందర్భంలో మాత్రమే 1999 ఫిబ్రవరిలో డిటిఎఫ్గా బయటకు వచ్చి మేము తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైన్ మీద డిటిఎఫ్గా బయటకు వచ్చి సుమారు 100కు పైగా సమావేశాలు జయశంకర్ సార్ తోటి అన్ని జిల్లాలలో, ఉమ్మడి జిల్లాలో అన్ని జిల్లాల్లో జయశంకర్ సార్ తోటి డిటిఎఫ్ బ్యానర్ కింద అనేక సమావేశాలు పెట్టిన మేము. ఇట్లా అప్పటికే 2001 నుండి ఒక 10 సంవత్సరాల పాటు ఈ సదస్సులు, సమావేశాలు పెట్టి మేధావులతో మాట్లాడించిన సందర్భంలో మొత్తంగా నిబురు కప్పిన నిప్పులాగా తెలంగాణ ఎందుకు ఆవశ్యకత, ఎందుకు ఏర్పడాలనేటువంటి అంశం మీద ఒక క్లారిటీని ప్రజలకి ఇవ్వడం జరిగింది. అందుకే తెలంగాణ ఉద్యమానికి పొలిటికల్ జేఏసీగా పిలుపు ఇచ్చిన వెంటనే కథం తొక్కినటువంటి పరిస్థితి మనం అర్థం చేసుకోవాలి. ఇట్లా అనేక శక్తులు, కనబడని శక్తులు, కనబడిన శక్తులు
అనేక మంది పోరాటం ఫలితంగా 1200 మంది అమరుల త్యాగాల ఫలితంగా ఈరోజు తెలంగాణ వచ్చింది. శ్రీకృష్ణ కమిటీ మీకు తెలుసు, 2010లో శ్రీకృష్ణ కమిటీ చేసినటువంటి పరిస్థితి మనం అందరం అన్నాం, ఇది కాలయాపనకు సంబంధించిన కమిటీ, కాలయాపన కొరకు శ్రీకృష్ణ కమిటీ వేశారని అంటే దాన్ని కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరం వచ్చింది. అది కాబట్టి ఇక్కడ బుక్ నా దగ్గర ఉంది. ఒకటి శ్రీకృష్ణ కమిటీకి నివేదిక ఇవ్వడం జరిగింది. ఒకటి డిటిఎఫ్ పక్షాన, డెమోక్రటిక్ టీచర్ ఫెడరేషన్ పక్షాన శ్రీకృష్ణ కమిటీకి కూడా ఒక 70 పేజీల నివేదికను ఇచ్చినాం. ఎందుకొరకు ఈ తెలంగాణ మేము కోరుతున్నాము, ఆ దానికి మాకు దాదాపు 45 మినిట్స్ టైం ఇచ్చింది ఆయన. నిజాం సాగర్లో గెస్ట్ హౌస్లో మమ్మల్ని పిలిపించుకొని తెలంగాణ ఎందుకు అడుగుతున్నామన్న విషయాన్ని, మా యొక్క డిమాండ్ ఏందన్నది స్పష్టంగా వివరించినటువంటి సందర్భం. ఇట్లా ఎవరికి వారు ఉద్యమానికి సహకరిస్తూ అనేక రూపాల్లోపట సహకరించినటువంటి శక్తులు ఉన్నాయి. మరి ఈరోజు మరి గత దశాబ్ద కాలంగా ఏం జరిగిందో మనకు తెలుసు. తెలంగాణ ఉద్యమకారుల పట్ల ఎంత అసహ్యంగా ఆ ప్రభుత్వం వ్యవహరించిందో మనకు తెలుసు. ఈరోజు ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలని చెప్పేసి ఒక ఆకాంక్షని ముందు పెట్టుకుని ఈరోజు కమిటీని ఏర్పాటు చేసింది. మనం నమ్మదాము. చాలామంది ఇప్పటికిప్పుడు మాట్లాడుతూ ఒక అపనమ్మకాన్ని కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, అది సరైనది కాదు. ఖచ్చితంగా కోదండరాం సార్ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. అది ఈ ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళక ముందే కావాల్సిన న్యాయం జరుగుతున్నటువంటి విశ్వాసాన్ని నేను వ్యక్తపరుస్తా ఉన్నాను. మరి దీంట్లో మనకు కొన్ని అంశాల్ని మనము కేటగిరైజ్ చేసే క్రమంలో మరి నేను కొన్ని సూచించాలనేటువంటి ఆలోచన నాకు వచ్చింది. ఎట్లాంటివంటే కేసులు ఎదుర్కొన్న వాళ్ళు ఉన్నారు, కేసులు పెట్టబడిన వాళ్ళు, కేసులు మోపబడ్డారు, కోర్టుల పన్ను తిరిగారు, జైలుకు పోలేరు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. కేసులు మోపబడి జైళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, అదొక కేటగిరీ తీసుకోవాలా. ఉద్యమ కాలంలో అమరులైన వాళ్ళు, తెలంగాణ కొరకు పరితపించి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు, వివిధ రకాలుగా మరణించినటువంటి వాళ్ళు కూడా ఆ ఉద్యమకారులు ఉన్నారు. అదొక కేటగిరీ కింద తీసుకోవాల్సిన అవసరం. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని ఈరోజు అమరులైనటువంటి వాళ్ళు అనేక మంది మన ముందున్నారు. వాళ్ళని కూడా ప్రాధాన్యత ఇచ్చే వాళ్ళని కూడా మనం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మాదిరిగా రచనలు చేసినటువంటి వాళ్ళు పుస్తకాలు రాసిండ్రు చాలామంది. డాక్టర్ లచ్చయ్య అనే డిటిఎఫ్ సంబంధించినటువంటి ఈ మా నాయకులు వాళ్ళ పుస్తకాలు రాశారు. అప్పటికప్పుడు తెలంగాణ ఉద్యమానికి ద్రోహం జరుగుతున్న సందర్భంలో అనేక పుస్తకాలు వెలువరించారు. సకల జనుల సమ్మెని నీరుగార్చే ప్రయత్నం జరిగినప్పుడు కూడా ఒక పుస్తకాన్ని మేము బయటకు తీసుకొచ్చినాము. ఇట్లా చాలా అంశాల మీద మేము క్లారిటీగా డిటిఎఫ్గా ఉద్యమించినాము. డిటిఎఫ్ అంటేనే తెలంగాణ కొరకు నిలబడినటువంటి సంఘంగా మేము పనిచేసినాము. దయచేసి తెలంగాణ కొరకు పోరాడినటువంటి వాళ్లకు ఖచ్చితంగా గుర్తింపు జరగాలి. వాళ్లకు కేటగిరైజ్ చేసి ఖచ్చితంగా జిల్లా నాయకత్వానికి బాధ్యత అప్పచెప్పి మండలాల వారీగా, గ్రామాల వారీగా నాయకత్వ బాధ్యతలు ఉన్నవాళ్ళు, ఉద్యమించిన వాళ్ళందరినీ కేటగిరైజ్ చేసేసి అందరికి న్యాయం జరిగేలా వాళ్ళకు అవకాశం కల్పించాలి. ఇక ఆర్థికంగా ఇలా ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళు, ఆర్థికంగా బలపడి ఉన్న వాళ్ళు ఉన్నారు, ఆర్థికంగా ఆదాయం కలిగి ఉన్నటువంటి వాళ్ళని పక్కకు పెట్టైనా కానీ ఏ ఆదాయం లేకుండా ఆర్థికంగా వెనుకబడి ఉన్న వాళ్ళు, ఏదైనా ఉపాధి కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు కానీ, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారు కానీ వాళ్ళకు ఒక ప్రాధాన్యత అంటూ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళకు ఒక స్పెషల్గా వాళ్ళకు ఒక అవకాశం కల్పించాలి. ఇట్లా కేటగిరీ చేసుకొని కింది స్థాయిలో ఉద్యమించి నష్టపోయిన వాళ్ళందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. ఆ బాధ్యతని నెరవేరుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను కమిటీకి విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ఇంకా ముగ్గురు ఉన్నారు, సమయభావం